వీడియో నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మీలా ఇంకొంతమంది చూడడానికి ఉంటుంది. వాళ్ళు చూడడం వల్ల నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని షేర్ చేయండి. ఉపయోగపడడం అంటే ఇంకొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అవునా, ఖత్తర్లో కూడా కోళ్ళు ఉంటాయా? నాటుకోళ్ళు కోళ్ళు కూడా పెంచుకుంటారా అని ఆశ్చర్యంగా ఉండే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. అవును, ఉంటాయి, ఖత్తర్లో కూడా కోడి పిల్లలు ఉంటాయని చెప్పేసి. కోళ్ళు, పిల్లులు, కుక్కలు అన్నీ ఉంటాయండి, లేదంటూ ఏముండదు. గుడ్ మార్నింగ్. చూడువే, చూస్తున్నావా? నీ కళ్ళు నాకు కనిపించట్లా. సరే, ఇంకో పిల్లని తీద్దాం. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో ఈ రోజు అయితే 2024 జనవరి 1వ తారీఖు అండి. మా ఇంటికి కొత్త అతిథులు వచ్చారనమాట. సో హ్యాపీ అబ్బా. నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఈ వీడియో. చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ ఆ పని కూడా తలుచుకున్నప్పుడల్లా భయం కూడా వేస్తుంది, బాధ కూడా వేస్తుంది. ఎందుకక్క భయము బాధ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అంతలోనే హ్యాపీగా ఉండి బాధ భయం అంటున్నావు ఏంటక్క అని డౌట్ వచ్చింది కదా. చెప్తానప్ప, చెప్పడమే కాదు మా అతిథుల్ని మీకు కూడా చూపిస్తాను. అతిథులు ఎవరా అనుకుంటున్నారా? సరే చెప్తాను, కంగారు పడకండి. అసలు బాధ భయము ఎందుకు అంటే, నాకున్న పనిలో ఇంకాస్త పని ఎక్కువైందని చెప్పేసి. సరే సరే చెప్తానండి ఏంటని చెప్పేసి. మా ఇంటికి కోడి పిల్లల్ని తీసుకొచ్చారండి. కోడి పిల్లలు అక్క? ఖత్తర్లోనా? అవునండి, ఖత్తర్లోనే కోడి పిల్లలు. పెద్ద పెద్ద కోళ్ళు కూడా ఉంటాయి. చూసానబ్బా నేను ఖత్తర్లో కోళ్ళని. ఇంకా బావగారు అయితే కోళ్ళని పెంచుతూనే ఉంటారు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను అనమాట, అక్కడ కోళ్ళ దగ్గర వీడియో తీసి పెట్టండి, ఖత్తర్లో కూడా నాటుకోళ్ళు ఉంటాయని చెప్పేసి మన వాళ్ళకి చూపిందా అని చెప్పేసి అంటాను. ఆయన ఇంతవరకు మనకి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. మనం చూపించడానికి అవకాశం ఇచ్చేసాడు భగవంతుడు. సో నేనైతే కోడి పిల్లల్ని అయితే చూపిస్తానండి. చిన్న చిన్ని కోడి పిల్లలు భలే ఉన్నాయి అబ్బా. మన ఇంటి దగ్గర కూడా కోడి పిల్లలు పుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా, చాలా సంతోషపడిపోతాం, సంబరపడిపోతాం. ఎందుకంటే మా అమ్మ కోడి పిల్లలను చేయిస్తూ ఉంటుంది. అవి పుట్టినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు కదా, భలే వాటితో ఆడుకోబుద్ధి అవుతుంది. వాటిని చాలా కేరింగ్ తీసుకుంటాం. కాస్త కాస్త పెద్ద అయ్యేసరికి ఇంకా వాటిని పట్టించుకోము. ఈ పిల్ల నాదే అంటాం, అది ఎదిగేంతవరకు ఈ పిల్ల నాదే అంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు బాగుంది, తీసుకురాగానే చాలా హ్యాపీగా సంబరపడ్డాం. కానీ వాటి పని ఎక్కువ ఉంటుంది కదా, మన ఇంట్లాగా అక్కడక్కడ వదిలేయడానికి ఉండదు. ఇక్కడ ప్రత్యేకించి చూడడం, ప్రత్యేకించి ఆ ఫుడ్ పెట్టడం, అన్నీ మార్చడం ఎంత ఇబ్బందిగానే ఉంటుంది. అది ప్రత్యేకించి పని చేస్తే పర్లేదు, కానీ మనకున్న పనిలో దానికి కూడా పని అంటే ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే, వాటిని సపరేట్గా కేరింగ్ తీసుకునే వాళ్ళ దగ్గర అయితే అవి బతుకుతాయి, ఇంకొంచెం ఎదుగుతాయి. ఇలాంటి దిక్కులను అయితే చనిపోతాయి అబ్బా. అందుకని చెప్పేసి కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఒకసారి నేను పాతింట్లో పనిచేసినప్పుడు చిన్న పిల్లిని తీసుకొచ్చారనమాట. పెట్టంటారు కదా వాళ్ళు పెంచుకునే వాటిని, అలా పిల్లని తీసుకొచ్చారు. దాన్ని సరిగా చూడక, సరిగా పట్టించుకోక. ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు అంతగా పట్టించుకోరండి. ఎందుకంటే ఎవరు చేస్తారు? మనకున్న పని ఎక్కువ, మనకున్న ఒత్తిడి ఎక్కువ. ఇంత ఒత్తిడిలో మరి వాటి పని కూడా చేయాలంటే ఇబ్బంది కదా. అందుకని చెప్పి అంత కేరింగ్ అయితే తీసుకోరు. అలా మొత్తం మీద ఆ పిల్ల అయితే చనిపోయింది. నా చేతులతో నేను చెత్త డబ్బాలు వేసాను. అస్సలు చాలా బాధాకరం అనిపించింది అనమాట. తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మా ఇంట్లోనే 10 days ఉండడానికి మా మేడం వాళ్ళ కూతురు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలకి చిన్న చిన్ని పెట్లు కొన్నారన్నమాట. 2 పెట్లు. మనకి ఏమంటారు, రామచిలుకలు ఉంటాయి కదా, ఆ టైపు. నేను పెడతానండి, వీడియో యాడ్ చేస్తాను. అంతకుముందు వీడియో తీస్తాను నేను, ఆ వీడియో యాడ్ చేస్తాను. బాగున్నాయి కదా అని వీడియో తీసుకున్నాను అన్నమాట. అవి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర 10 రోజులు ఉంచారు. ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. నేనైతే కొంచెం నీళ్ళు పోయడం, అది ఆ ఫుడ్ అది మార్చడం అలా చేశాను. ఎందుకంటే ఆ బాధ మనకు తెలుసు. కొంచెం మనం ఇంటి దగ్గర కోళ్ళని కుక్కల్ని పెంచుకునే వాళ్ళం కదా, అందుకని చెప్పి నాకు ఉంటుంది. అది అలా చేశాను. మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన వారం రోజుల్లో చనిపోయాయంట.
చాలా బాధ అనిపించింది అబ్బా. ఎంత బాధ అనిపించిందంటే మనసుకి. ఒక పిట్ట చనిపోయిందంట, ఇంకొక పిట్టని బయటకు వదిలేశారంట. అదేదో ముందే వదిలేయచ్చు కదా, కొంచెం నీరసంగా ఉన్నప్పుడే వదిలేయచ్చు కదా. చనిపోయేదాకా ఉంచి ఒక పిట్టని, చనిపోయిన తర్వాత ఇంకో పిట్టని వదిలేశారంట. అందుకే బాధ అనిపిస్తుంది. అవి స్వేచ్ఛగా ఎక్కడ బతకగలవో అక్కడే బతకనివ్వాలి. ఇంట్లోకి తీసుకొచ్చి వాటినేమో వీళ్ళు సరదాగా అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం బాగానే కొనుక్కుంటారు, తర్వాత తీసుకొచ్చి పక్కన పెట్టేస్తారు. వాటికి ఫుడ్ పెట్టాలా, వాటర్ పెట్టాలా, వాటికి అసలు ఏం చూడాలన్నది చూసుకోరు అన్నమాట. ఇది చాలా బాధాకరం కదా. సరేనండి, అదే బాధ అన్నమాట. బాధ అంటే నాకేదో ఇది తీసుకొచ్చి పెట్టినందుకు బాధ కాదు, కానీ ఎగస్ట్రా పని అయితే పర్వాలేదులేండి, చేసుకోవచ్చులే. మన పనిలో ఒక 5 నిమిషాల పని కాదనుకుంటే వాటికి కూడా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే బాధ అదే, మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కానీ వాటిని అవి పెరిగే ప్లేస్లోనే ఉంచాలి, లేదా వాటికి స్వేచ్ఛగానే ఉంచాలి. ఇలా తీసుకొచ్చేసి బందీలు చేసేస్తే ఎక్కడ బ్రతుకుతాయండి? సరే, మా అతిథులను చూసేద్దరిగానే వచ్చేయండి. నూతన సంవత్సరంలో వచ్చారు కదా, వాటికి బిర్యానీ వండి పెడదాము. చికెన్ జాయింట్లో ఉండి బిర్యానీ అయితే వండి పెట్టేస్తాను. ఏమంటారు, వండేనా? సరే అయితే వచ్చేయండి, చూపిస్తా. అయ్యో, సరదాగా ఇక్కడ కూర్చొని చక్కగా నీట్గా వీడియో తీసానబ్బా. బాగుంది కదా వ్యూ అంతా బాగుంది కదా. అదే మా స్టోర్ రూమ్ అన్నమాట. స్టోర్ రూమ్ ఇది సూపర్ ఉంటుంది, బాగుంటుంది. అదే నా కిచెన్ అక్కడ, నా స్టోర్ రూమ్ ఇక్కడ. సరే మరి మా అతిథులను చూసేద్దరిగానే వచ్చేయండి. హలో అతిథులు, మా మేడం లేరండి. మా మేడం ఉంటే ఇవి ఇక్కడ ఉండవు, స్మెల్ వచ్చేస్తాయి కదా, ఏముండదు అన్నమాట. మా పిల్లలు సరదా కోసం కొనుక్కు తెచ్చుకున్నారు. మేడం ఉంటే ఇవి అయితే కొన్నవరు అన్నమాట. అబ్బా చూసారా, ఎంత అంటే కొన్ని గంటల్లోనే ఇంత రచ్చరచ్చ చేసేయి. స్మెల్ కూడా వచ్చేస్తుంది, మాదిరి స్మెల్ కాదు, చాలా స్మెల్ వస్తుంది అబ్బా. ఇదిగో కోళ్ళ ఫారంలో స్మెల్ వస్తుంది కదా, అట్లా వస్తుంది అన్నమాట. ఏ హాయ్, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, అక్కలు ఉన్నారు ఇందులో. హాయ్ చెప్పండి. మీ పరిస్థితి ఏంటి రేపు? సరేలే, మీకు హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా. ఓకేనా? ఈ హ్యాపీ న్యూ ఇయర్లో మా ఇంటికి వచ్చారు కాబట్టి మీకు చికెన్ కర్రీ వండుతాను నీట్గా. చికెన్ కర్రీ వండనా, చికెన్ పాప్ వండనా, లేదంటే చికెన్ బిర్యానీ వండనా, ఏమండనబ్బా మీకు? చెప్పండి, కోరుకోండి, ఏం కావాలంటే అదండి పెట్టేస్తా. సరేనండి, ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టాను, చూసేయండి. పెట్టడా పాపం చూసారు, ఇవి 4 గంటలు అవుతుందండి వీటిని తీసుకొచ్చి రచ్చ రచ్చ అయితే చేసేసాయి. పాపం కూడా, కానీ జాలి కూడా వస్తుంది పాపం వీటిని చూస్తే. ఇదంతా చెమ్మగా ఉన్నాయని చెప్పేసి కాస్త పొడిగా ఉన్న వైపు చూడండి ఎలా వెళ్ళిపోయినాయో. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో అస్సలు లైట్లు ఆర్పరబ్బా. ఈ వెలుతురికి ఎలా నిద్రపోతాయేమో తెలియదు, కానీ అసలు పడుకుంటాయో లేదో ఏంటో. మీ అమ్మ ఎక్కడుందే? కొన్ని జీవితాలు అలా గడిచిపోతూ ఉంటాయండి. అది పక్షులైనా, పిట్లైనా, మనుషులైనా, ఏదైనా జీవే కదా. వీటి తల్లి చాటుని బజ్జవాల్సినవి చూడండి, వీటికి ఎన్ని పాటలు వచ్చాయో. ఓకే మరి, మా ఇంట్లో అయితే లైట్లు మామూలుగా ఉండవు అబ్బా, పట్ట పగల్లా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత ఉందనుకుంటున్నారు? టైం చూదురుగా రండి, టైం కూడా చూపిస్తాను మీకు. ఎప్పుడు కూడా అసలు మా లైట్లు అయితే అస్సలు ఆరిపోయానమాట. 9 అయింది చూసారా, 9 o'clock అనమాట. నైట్ 9కే పట్ట పగల్లా ఉంది. ఓకే మరి అబ్బా, గుడ్ నైట్. ఏదోకలా ఈ పూటకు పడుకోండి. రేపు పొద్దున్న ఇలాంటి అట్ట పెట్టి ఏదైనా చూసి మీకు మరి ప్లేస్ మారుస్తాను. ఏం చేయలేం కదా, చూస్తూ ఇలా వదలలేము, జాలనిపిస్తుంది. మా మేడం ఉంటే పాటికి ఎక్కడికో దిక్కి వెళ్ళిపోను, కానీ ఏం చేయలేం. ఇలా ఉంటే బాధ కదండి. ఇవేనబ్బా మా అతిథులు, చూసారా, అవి మా అతిథులు అన్నమాట. వీటి కోసం అని చెప్పి ఫుడ్ కొనుక్కొచ్చారు, కాకపోతే అడుగు తెచ్చేలా బల మీద పెట్టారు. చూద్దాం, మనకి ఇంకేం చెప్పలేదు. అయినా కూడా వాటిని మార్చాలబ్బా, చాలా చిరాగ్గా ఉన్నాయి, మార్చాల్సి ఉంటుంది. మనల్ని పిలుస్తారా లేదా అని చూడాలి, పిలిస్తే ఖచ్చితంగా మారుస్తాను. సరే మరి, ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేశానబ్బా. ఏదో ఖాళీగా ఉండి టైంపాస్ ఉండి నాకు వీడియోలు లెక్క చేశాను అనుకోకండి. ఎందుకంటే ప్రతి హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చెప్పేసి ఇక్కడ మీ వరకు తీసుకొచ్చాను ఈ వీడియోని. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మీలా ఇంకొంతమంది చూడడానికి ఉంటుంది, వాళ్ళు చూడడం వల్ల నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని షేర్ చేయండి. ఉపయోగపడడం అంటే ఇంకొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అవునా, ఖత్తర్లో కూడా కోళ్ళు ఉంటాయా? నాటుకోళ్ళు కూడా పెంచుకుంటారా అని ఆశ్చర్యంగా ఉండే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. అవును, ఉంటాయి, ఖత్తర్లో కూడా కోడి పిల్లలు ఉంటాయని చెప్పేసి. కోళ్ళు, పిల్లులు, కుక్కలు అన్నీ ఉంటాయండి, లేదంటూ ఏముండదు. ఇక్కడ పందులను తప్ప అన్నీ చూసానని చెప్పొచ్చు నేనైతే. ఓకే మరి, వెళ్తూ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.
అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా. మా ఇంటికి వచ్చిన అతిథులు ఎలా ఉన్నారో చూపిస్తాను, వచ్చేయండి. పొద్దున్నే వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసేసరికి అసలు కోళ్ళ ఫారం కంటే దారుణం అన్నమాట. అంత స్మెల్ వచ్చిందబ్బా. అయ్యి బాబా, వీటితో నేను ఎలా భరించేది నాకేం అర్థం కావట్లేదు. సరే కదా అని చెప్పి అట్టపెట్టి ఉంది కదా, అట్టపెట్టి మారుద్దామని వెతికితే ఒక అట్టపెట్టి దొరికింది. మనకు అదే ఖర్జూరం అట్టపెట్టి ఉంటుంది కదా, ఖర్జూరం వచ్చి అట్టపెట్టి, ఆ అట్టపెట్టి అయితే దొరికింది. మారుస్తానబ్బా, లేదంటే ఈ స్మెల్తో అయిపోతాం. ఎందుకంటే నేను ఇక్కడే పని చేసుకోవాలి కదా, ఈ పనిలో ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళేంటో వాళ్ళ పిచ్చి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. పోనీ 4-5 అట్టపెట్టెలు తీసుకొస్తే బాగుండేదండి, ఒక్క అట్టపెట్టి తీసుకొచ్చారు. అబ్బా, స్మెల్కి కడుపులో తిప్పేస్తుంది అన్నమాట, మామూలుగా లేదు. సరే కదా మారుద్దాం అని చెప్పేసి, ఇదంతా డైనింగ్ హాల్ అండి, ఇక్కడ పెడితే అసలు మేడం ఊరుకోరు. మేడం లేరు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, మా ఆటలు కూడా సాగుతున్నాయి అనుకోండి. తీసుకొచ్చాను, మారుద్దారండి. ఏం చేస్తాం, ఇంకా ప్రాణమున్న జీవులం కదా, ఇంకా ప్రాణమున్న జీవుల కోసం కాస్త ఆలోచిస్తాం. బొద్దింకలు తప్ప. ఇక్కడ బొద్దింకల్ని ఈగల్ని చంపుతున్నప్పుడు అలానే అనుకుంటాను, అబ్బా పాపం కదా, అవి కూడా ప్రాణులే కదా అని చెప్పేసి. కాకపోతే ఇంకా అవి చంపాల్సి వస్తుంది, మరి ఏం చేస్తాం. మరి మనల్ని ఈగలేమో తిరుగుమంటే తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ లోపల చిరాకు వచ్చేస్తుంది, ఒకేకున్న చిరాకు వచ్చేస్తుంది. మన ఇంటి దగ్గర అయితే బోల్డ్ ఈగలు ఉంటాయి, అస్తమానం వాళ్తూనే ఉంటాయి. అప్పుడెందుకో చిరాకు రాదు. ఇక్కడ ఒకేకుంటే తిరుగుమంటే తిరుగుతూ ఉంటే చిరాకు వచ్చేది అబ్బా. దాన్ని చంపేదాకా ప్రాణం ఊరుకోదన్నమాట. బొద్దింకలు కూడా అంతే, అవి అలా వదిలేసాము అంటే మనకి ఇబ్బంది. మళ్ళీ అవన్నీ తీయడం కడగడం ఇంత పెద్ద ప్రాబ్లం, పెద్ద ప్రాసెస్ కింద ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాటిని కూడా చంపేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? పొద్దున్నే బ్రేక్ అమ్మని బ్రేక్ ఎగిరిపోయిందండి తుర్రుమంట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అబ్బా. మీకు దేవక్క ఫుడ్ వేసిందా? వేసే ఉంటుంది, ఎందుకంటే అక్క పొద్దున్నే లెగుస్తుంది. నేనైతే లేటుగా లెగుస్తాను అబ్బా, తనైతే 5ంటికే లెగుస్తుంది. నేను కొంచెం ఒక అరగంట లేటుగా లేచేస్తా. రా దొరికా. హాయ్, గుడ్ మార్నింగ్. మా వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పే. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? అడుగు. క్యూట్ ఉంది కదా. వైట్ అనేసరికి ఎందుకంటే మనసు అలా వెళ్ళిపోతుంది వైట్ పైకి. కత్తర్లో మన నాటుకోడి పిల్ల మామూలుగా ఉండదు, మరి కత్తెరలతోటి మనలానే ఉంటుంది అబ్బా. కత్తెర అంటే అదొక అద్భుతమైన దేశం అని ఊహించుకుంటాం, కానీ ఇంటి దగ్గర అట్లా ఏముండదు, మనలానే ఉంటుంది. అంటే మనకి రిచ్ కంట్రీ అంటే కంట్రీస్ కాదు, మనకి రిచ్ ప్లేసెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అంతే. పల్లెటూళ్ళు ఉంటాయి, అలాగే రిచ్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సిటీ ఉంది, దోహా అని చెప్పేసి అంటారు. అందులో అయితే మొత్తం సిటీ కదా, బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ దోహా ఒక్కటే రిచ్గా ఉంటుంది. ఉన్న ప్లేసెస్లో అయితే చిన్న చిన్నగానే బాగానే మన ఊర్లో ఎలా ఉంటాయి అలా ఉంటాయి. అంటే ఒక హైదరాబాద్ని ఊహించుకోవచ్చు అన్నమాట. మరి మా ఊరు పల్లెటూరులాగా కాకుండా అలా ఊహించుకోవచ్చు ఇక్కడ ఉన్న ఊర్లని, కాస్త బాగానే ఉంటాయి. సరే అయితే మా కోడి పిల్లలకి మీరు కూడా గుడ్ మార్నింగ్ చెప్పేయండి. గుడ్ మార్నింగ్ చెప్పే. హాయ్, గుడ్ మార్నింగ్. చూడువే, చూస్తున్నావా? నీ కళ్ళు నాకు కనిపించట్లా. సరే, ఇంకో పిల్లని తీద్దాం. ఏంటి ఇప్పుడు? ఇది కూడా క్యూట్ ఉంది. మా ఇంటి దగ్గర ఇలాంటి పిల్లల్ని ఎక్కువ కోరుకునే వాళ్ళం, ఎందుకంటే వెనకాల ఇలా కొంచెం బ్లాక్ వచ్చేది కదా, ఇక్కడ వైట్ కడ నెత్తి దగ్గర చుక్కలు ఉండేవి అన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కువ ఇలాంటి పిల్లల్ని కోరుకునే వాళ్ళం. నేనైతే ఇలాంటి పిల్లల్ని కోరుకునేదాన్ని. మా పిల్లలైతే వైట్ నాది, బ్లాక్ నాదే. గుడ్ మార్నింగ్. కానీ అందులోంచి ఎగిరిపోకుండా అబ్బా, చిన్నది కదా, ఎగిరితే నన్ను తిప్పేస్తారు. మరి చూస్తారా, చిన్న అట్టపెట్టెలో పెట్టాను. ఇదేమో పెద్ద అట్టపెట్టి, ఇది చూడండి ఎంత ఉందో, చిన్న అట్టపెట్టి. అదే ఖర్జూరం తీసుకొస్తారు కదా, అందులో పెట్టాను అన్నమాట. ఇందులోంచి అందులో పెట్టగానే ఇంకో కంపు చేసేసాయి మళ్ళా. ఇక నేను ఎన్ని అట్టపెట్టలైనా మార్చాలబ్బా మీకోసం. అట్లా లేక ఒక అట్టపెట్టి వెతుక్కొచ్చాను, మళ్ళీ మీరు ఇలా కంపు చేసేస్తే అలాగా. సరే, ఫుడ్ వేస్తా ఉండండి మీకోసం. వీటికి కూడా జొన్నగింజలు పెడుతున్నారబ్బా. జొన్నగింజలు కూడా పెడతారా కోళ్ళకి? తినండి, పండగ చేసుకోండి, ఫుడ్ తినండి, హ్యాపీ అబ్బా. ఇవాళకి ఇలా చేస్తాను, రేపు నేను చేయను అనుకోకండి. ఇవి మాతో ఉన్నంతసేపు మరి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చూద్దాం. కాకపోతే వీటికి కంఫర్ట్ అయిన ప్లేస్ ఉంటే ఇంకెంతైనా చేయొచ్చు అబ్బా. ఇలా మార్చాలి అంటే వెతకాలి, అట్లా అంటే కష్టం కదా. కంఫర్ట్గా ఉండి ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది. మరి ఏం చేస్తారు, ఎక్కడికైనా మారుస్తారో, వీటిని ఏం చేస్తారో తెలియదు. కానీ మా రూమ్ ఆ డోర్ తీసేసరికి వచ్చింది అబ్బా స్మెల్, మామూలుగా రాలేదు, చాలా స్మెల్ వచ్చింది. ఏం జరుగుద్దో తెలీదు. నేను వాటర్ పెడితే వంపేస్తారా లోపల? హలో, చూడండి, ఫుడ్ వేయగానే ఆకలేసేస్తుంది, తినేస్తున్నారు. మరి వాటర్ ఎలాగా?
వాటర్ పెడితే లోపల ఎంపేసి మొత్తం అంతా చెమచం. సరే దువ్వుతున్నారబ్బా, అది ఫుడ్డే కదా, అక్కడే ఉంది ఇంకా. అదే అంటారు ఏ జాతికి ఉండేది ఆ జాతి అని. కోడి జాతి దువ్వుతున్నాయబ్బా అవి. అది చూడండి. ఓకే ఓకే, మీ అమ్మ వాళ్ళు మీకు నేర్పించారు అట్లా? ఎవరు నేర్పించక్కర్లేదబ్బా, కాలం నేర్పిస్తుంది అన్నీ కదా. వీటిని చూడండి, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చేస్తే అవి దువ్వడం కూడా నేర్చుకుంటున్నాయి. సరే బాగా ఎదగండి. బాగా చెప్పేనా మరి? ఇంకా కావాలా ఫుడ్? ఇంకొంచెమేనా? సరే ఇంకొంచెం తీసుకొస్తా ఉండండి. హలో, హ్యాపీనా? హ్యాపీ అని చెప్పండి. ఓకే మరి బాయ్ అబ్బా. ఎగిరిపోకండి దయచేసి. ఇక నా పని అయిపోతుంది మీరు ఎగిరారంటే. ఆ అట్టపెట్టికి సంబంధం ఉందండి? అసలు సంబంధమే లేదు కదా. కానీ ఏం చేస్తాను, చాలా చిరాకుందబ్బా అట్టపెట్టి అయితే. మార్చకపోతే స్మెల్ అంతా వచ్చేస్తుంది అని చెప్పి మార్చాను. చూద్దాం మరి ఏం జరుగుద్దో. హలో, రెక్కలు వచ్చాయి కదా, ఎగిరిపోకండి, ఉండండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్తారో అంతవరకు. బాయ్ మరి. వెళ్ళిపోదాం అనుకున్నానబ్బా, ఫుడ్ పెట్టి నీళ్ళు పెట్టకపోతే బాగుండదు కదా, పాపం చిన్నపిల్లలు అని చెప్పేసి ఇంకో వాటర్ కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నా. మరి వంపకండి అబ్బా, వంపితే మొత్తం చిరాకు అయిపోద్ది. సరేనా? నీట్గా తాగండి, ఫుడ్ తినేసాక నీళ్ళు తాగండి. అయ్యో చూసారా అండి, నేను అలా నీళ్ళు పెట్టానో లేదో. నేను అనుకున్న వీటికి నీళ్ళు అవసరం ఉండదేమో అని చెప్పేసి. అబ్బా మనసు ఎంత హాయిగా ఉందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫీల్స్ వస్తుంటే. మీకేమనిపిస్తుంది? మీ ఫీల్ కూడా నాకు చెప్పేయండి, ఓకేనా? ఇది తుంటరిది, మహా తుంటరి. అందులో అడిగి పెట్టి మరీ నీళ్ళు తాగుతుంది. అంత అవసరం అబ్బా నీకు? బయట ఉండి తాగొచ్చు కదా. అది కాళ్ళేసి ఎక్కుతారు, కింద కొలిగిపోతాయి నీళ్ళన్నీ. నీళ్ళు పంపారు, ఇంకా మిమ్మల్ని అసలు పట్టించుకొని నేను ఇంకెక్కడ అట్లా తీసుకురాను. అట్లే లేవు అసలు. మంచివాళ్ళు అబ్బా, మీరు చెప్పిన మాట వింటున్నారు. అయ్యా ఇది ఇంకా రౌడీ. ఇది రౌడీ పిల్ల అన్నమాట. చూడండి, అది ఎలా అయినా దాన్ని వంపేయాలని ప్లాన్. అది వంపావని సంగతి చెప్పాను నేను. ఫస్ట్ నిన్ను బయట వదిలేస్తాను నేను. అలా కూడా తాగుతారా దేవుడా? అబ్బో అది క్యూట్ ఉందబ్బా, వైట్ పిల్ల. చూడండి ఎంత భద్రంగా, ఎంత పద్ధతిగా తాగుతుందో. పద్ధతి కలిగిన పిల్ల అన్నమాట, బిస్కెట్ కలర్ పిల్ల. వైట్ పిల్ల కూడా అంతే. సరే ఇదబ్బా, వాటికి ఫుడ్తో పాటు వాటర్ కూడా పెట్టిన తర్వాత మనసు హాయిగా ఉంది. వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంకా పెట్టకుండా, కానీ ఇంకా ఫుడ్ వేసాం కదా, మళ్ళీ వాటర్ తాగుతాయేమని చెప్పేసి పెట్టాను అన్నమాట. ఓకే, ఎంజాయ్, బాయ్ బాయ్.